యేసు ప్రేమించిన కుటుంబం చూడండి, యోహాను సువార్త 11:5. యేసు మార్తాను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. కనుక యేసు ప్రేమించిన కుటుంబం, ఒక కుటుంబం ఉంది. యేసు ప్రభువారు 3.5 సంవత్సరము పరిచర్య చేసిన సమయంలో ఒక కుటుంబాన్ని యేసు ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క లాజరే ఆ ఇంటికి దిక్కు, లాజరే ఆ ఇంటికి ఒక మగ దిక్కు. ఆ ఇంటిలో అమ్మా నాన్న ఉన్నట్టుగా లేఖనాలు మనకు చెప్పట్లేదు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆ లాజరు రోగి అయినాడని యేసు ప్రభువారికి తెలియవచ్చింది, కానీ యేసు ప్రభువారు రాలేదు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి కొన్ని దినాలకి ఆ యొక్క లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా మరి యేసు ప్రభువారు రాలేదు. అయితే లాజర్ని భూస్థాపన చేశారు. ఇల్లు దుఃఖముగా ఉంది. ఏ ఇల్లు అంటే యేసు ప్రేమించిన ఇల్లు. యేసు ఏ లాజర్ని ప్రేమించాడో, ఏ మార్త మరిని ప్రేమించాడో ఆ ఇల్లు దుఃఖముగా, వేదనగా, రోదనగా, మరి వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. అయితే యేసు ప్రభువారు రాలేదు. అయితే ప్రియమైన వాళ్ళారా, మరి ఈ లాజరు చనిపోయిన 4వ దినము యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు వచ్చి ఆయన కూడా కలవరపడుతూ ఏడుస్తున్నాడు. అందరూ అన్నారు, ఇక లాజరుని యేసు ఎంత ప్రేమించాడో అని అందరూ అన్నారు. అయితే దేవుని యొక్క సన్నిధానంలో యేసు ప్రభువారు ఎందుకు ఆలస్యమయ్యాడు, ఎందుకు చేశాడు అనేది మనం ఆలోచన చేస్తే, ఆ ఇంటిని యేసు ప్రేమిస్తున్నాడని తెలియచేయటానికి యూదులు అందరూ కూడా ఆ ఇంటిలోకి రావటం వలన ఆ యొక్క లాజరును లేపి తన ప్రక్కన కూర్చొని పెట్టుకొని ఆ ప్రదేశంలో అందరూ కూడా అందరి ముందు ఆ కుటుంబాన్ని గణపరచడానికి దేవుడు ఎంతగానో ఆ కుటుంబాన్ని గణపరిచినట్లుగా, నేను ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, ఈ కుటుంబంలో నాశనం రానివ్వను, ఈ కుటుంబంలో శోధన రానివ్వను, ఈ కుటుంబంలో కన్నీరు రానివ్వను, ఈ కుటుంబంలో ఏ బాధ నేను రానివ్వను, ఎందుకంటే ఈ కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నానని అందరికీ ఆయన తెలియచేశాడు.